బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసినటువంటి నోటీసులు ఆయనకు అందలేదని తెలవడంతో మరోసారి పక్కాగా నోటీసులు అందజేయాలని చెప్పేసి న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవకతవకలు, నాణ్యతా లోపాలు ఉన్నాయంటూ దాఖలైనటువంటి ప్రైవేటు పిటిషన్ పైన ఈ విచారణ కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయినటువంటి ఘటనపైన నిర్మాణంలో అక్రమాలు, నాణ్యతా లోపాలు జరిగాయంటూ రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు బాధ్యత వహించాలని పిటిషన్లో అయితే ఆరోపించడం జరిగింది. మరి ఈ పిటిషన్ ఆధారంగానే కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్తో పాటు అప్పటి మంత్రి హరీష్ రావు, సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులపైన కూడా గతంలో నోటీసుల అంశమైతే తెరపైకి వచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో ప్రజాధనం ఇక నష్టపోయిందని, నిర్మాణ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, నాణ్యతా ప్రమాణాలపైన సమగ్ర విచారణ జరపాలని పిటిషనర్ అయితే కోరడం జరిగింది. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి రాజలింగమూర్తి అనంతరం ఆయన మృతి చెందడం జరిగింది. పిటిషనర్ మృతి చెందినా కూడా కేసు విచారణను ఇక నిలిపివేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి తెలంగాణ హైకోర్టు గతంలో కూడా స్పష్టం చేసినట్లుగా సమాచారం. దీంతో భూపాలపల్లి జిల్లా కోర్టులో ఈ వ్యవహారం పైన విచారణ కొనసాగుతోంది. తాజాగా కేసీఆర్కు గతంలో పంపిన నోటీసులు అందలేదని కోర్టు దృష్టికి రావడంతో జిల్లా న్యాయవాది ద్వారా నోటీసులను మరోసారి పక్కాగా జారీ చేయాలని చెప్పేసి న్యాయస్థానం అయితే ఆదేశించడం జరిగింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి అయితే వాయిదా వేసింది. మరి దీంతో మేడిగడ్డ వ్యవహారం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపైన ఇప్పటికే న్యాయ, రాజకీయ స్థాయిలో తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. నిర్మాణంలో లోపాలు ఉన్నాయా, మరి నిర్ణయాల్లో ఎవరి పాత్ర ఉంది, ప్రజాధనానికి ఎంత నష్టం వాటిల్లింది వంటి అంశాలపైన విచారణలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే మరి కోర్టు విచారణ పూర్తయ్యే వరకు కూడా ఆరోపణలు ఇక మరి బాధ్యతలకు సంబంధించి తుది నిర్ణయంగా అయితే భావించకూడదు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేసీఆర్కు మరోసారి కోర్టు నోటీసులు జారీ చేయడం ఇక మరి కీలక పరిణామంగానే మారిపోయిందని చెప్పుకోవాలి. నోటీసుల జారీ తర్వాత కేసు విచారణ ఏ దిశగా సాగుతుంది, సెప్టెంబర్ 9న కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేసీఆర్కు మరోసారి కోర్టు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అసలు మళ్ళీ అంటే గతంలో కూడా ఆల్రెడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మళ్ళీ కూడా ఎందుకు జారీ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ప్రభాకర్? రాధాకృష్ణ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో కూడా మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు రాధాకృష్ణ. ఈ కేసులో కూడా మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. గతంలో జారీ చేసినటువంటి నోటీసులు ఆయనకు అందలేదని తేలడంతో మరోసారి పక్కాగా నోటీసులు అందజేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ.
అయితే కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి కూడా వాయిదా వేసినట్టుగా తెలుస్తా ఉన్నది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కూడా అవకతవకలు, నాణ్యత లోపాలు ఉన్నాయంటూ కూడా దాఖలైనటువంటి ప్రైవేట్ పిటిషన్‌పై ఈ విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయినటువంటి ఘటనపై నిర్మాణంలో అక్రమాలు, నాణ్యత లోపాలు జరిగాయంటూ కూడా రాజలింగమూర్తి అనేటటువంటి ఒక వ్యక్తి గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టును కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యం మనం చూసాము. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు బాధ్యత వహించారంటూ కూడా మరి పిటిషన్‌లో ఆరోపించినట్టుగా నేపథ్యం కనిపించింది. మరి ఈ పిటిషన్ ఆధారంగానే మరి కోర్టులో విచారణ కొనసాగుతుందని చెప్పొచ్చు రాధాకృష్ణ. మరి ఈ వ్యవహారంలో కూడా మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అప్పటి మంత్రి హరీష్ రావు, సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులపై కూడా గతంలో నోటీసులు అంశం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం మనకు కనిపించింది. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో ప్రజాధనం నష్టపోయిందని, నిర్మాణ సమయంలో కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు, నాణ్యత ప్రమాణాలపై కూడా సమగ్ర విచారణ జరపాలంటూ కూడా పిటిషన్‌దారు కోరినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి రాజలింగమూర్తి అనంతరం మృతి చెందారు. సో మరి పిటిషనర్ మృతి చెందిన కేసు విచారణను కూడా నిలిపివేయాల్సిన అవసరం లేదంటూ కూడా తెలంగాణ హైకోర్టు గతంలో స్పష్టం చేసినట్లు కూడా కొంత సమాచారం. దీంతో భూపాలపల్లి జిల్లా కోర్టులో కూడా మరి ఈ వ్యవహారంపై కూడా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే తాజాగా కేసీఆర్ కు గతంలో పంపినటువంటి నోటీసులు అందలేదని కోర్టు దృష్టికి రావడంతో జిల్లా న్యాయవాది ద్వారా కూడా నోటీసులను మరోసారి పక్కగా జారీ చేయాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశించినట్టుగా తెలిసింది. సో ఈ కేసు తదుపరి విచారణకు కూడా సెప్టెంబర్ 9న మరి 9వ తేదీకి సంబంధించి వాయిదా వేసింది. దీంతో మేడిగడ్డ వ్యవహారం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పొచ్చు రాధాకృష్ణ. అయితే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి ఘటనపై కూడా ఇప్పటికే రాజకీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చ జరుగుతుందని చెప్పాలి. నిర్మాణంలో లోపాలు ఉన్నాయా? మరి నిర్ణయాల్లో ఎవరి పాత్ర ఉన్నది? ప్రజాధనానికి ఎంత నష్టం వాటిల్లిందంటే అలాంటి అంశాలపైన కూడా విచారణ కొనసాగుతా ఉన్నాయి. అయితే కోర్టు విచారణ పూర్తయ్యే వరకు కూడా ఆరోపణలు, బాధ్యతలకు సంబంధించి తుది నిర్ణయంగా భావించకూడదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. మొత్తంగా చూస్తే కూడా మేడిగడ్డ బ్యారేజీ కేసులో కూడా కేసీఆర్ కు మరోసారి కోర్టు నోటీసులు జారీ కావడం కీలక పరిణామంగా మారిపోయిందని చెప్పొచ్చు. నోటీసుల జారీ అనంతరం కూడా కేసు విచారణ ఏ దిశగా వెళుతుంది అనే దాని మీద కూడా సెప్టెంబర్ 9న కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందంటూ కూడా మరి ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. సో కేసీఆర్ చుట్టూ అంతా కూడా తిరుగుతా ఉంది ఇప్పుడు రాజకీయం అంతా. మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అందుకనే నాణ్యత లోపం వల్లనే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి, ఆ కాళేశ్వరం ఇప్పుడు పనికి రాకుండా పోయిందంటూ కూడా ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా వరకు కూడా కోర్టు పరిధిలో దీనికి సంబంధించిన పిటిషన్లు కూడా వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు నుంచి కేసీఆర్ ఏమో నేనే అక్కడ చేసుకొని కూర్చొని నా మేధోశక్తి అంతా కూడా ప్రయోగించి కాళేశ్వరాన్ని అంటే చెమట చెమట చిందిస్తూ కూడా మరి శ్రమించి కట్టాను అనే దాన్ని కూడా కేసీఆర్ స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా చెప్తుంది కేసీఆర్ మేధోశక్తే మరి కాళేశ్వరం అంటా ఉంటారు. కానీ ఇక్కడ ప్రధానంగా మరి అంత నాణ్యతతోని, అంత నిఘాతోని, అంత మేధోశక్తితోని కట్టినటువంటి కాళేశ్వరం సంబంధించి ఎందుకు కూలిపోవాల్సినటువంటి అవసరం వచ్చిందనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నది. ఈ పిటిషన్ లో కూడా అవే పేర్కొన్నారు. మెయిన్ గా నాణ్యత లోపం వల్లనే ఆ పిల్లర్లు కుంగిపోయాయి అనే దాన్ని కూడా తెలుస్తా ఉన్నది. సో ఇదంతా కూడా ప్రజాధనాన్ని వృధా చేసిర్రు. కావలసుకొని కూడా ఇంకోటి కూడా వినిపిస్తా ఉంది రాధాకృష్ణ, ఇందులో కూడా కావలసుకొని లక్షల కోట్లు ఇలా కుంభకోణం చేశారు ఈ కాళేశ్వరం పేరు చెప్పుకొని. ఈ కాళేశ్వరం నిర్మించడం ఈ బ్యారేజీలు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, ఈ ప్రాజెక్టు కూడా అంతా కూడా కమిషన్ల కోసం నిర్మించారు తప్ప ప్రజల ఉపయోగాల కోసం, రైతుల ఉపయోగాల కోసం కూడా ఎక్కడ కూడా నిర్మించలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తా ఉన్నారు. అసలు డిజైన్ అంతా కూడా అట్టర్ ఫ్లాప్. ఇది అసలు ఈ డిజైన్ రద్దు చేసి అసలు రావాల్సినటువంటి నీళ్ళకు సంబంధించి కూడా సరైన మార్గంలో తీసుకురాలేదు. కావాల్సుకొని ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి, ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కూడా ఇదంతా కూడా కట్టి వృధా చేసిండు. కోట్లు ఇలా ఇప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి కాజేసిందంటూ కూడా ఇప్పుడున్నటువంటి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు కోర్టు పరిధిలో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దారులు కూడా వాదనలు వినిపిస్తా ఉన్నారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున
కొనసాగుతుంది రాధాకృష్ణ. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఈ సెప్టెంబర్ 9న వాయిదా వేసింది. ఈ ఈ ఈ అంశానికి సంబంధించి కూడా కాళేశ్వరానికి సంబంధించిన కోర్టుకు సంబంధించి పిటిషన్లు కూడా మరి మరోసారికి మరి కేసీఆర్ కూడా నోటీసులు అందుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కోర్టులో హాజరయ్యే అవకాశం ఉంటుందా కేసీఆర్ అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. ప్రభాకర్, ఇప్పుడు ప్రస్తుతం అయితే పిటిషన్ వేసినటువంటి పిటిషనర్ అయితే ప్రస్తుతం బతికున్నట్టుగా లేనట్టు తెలుస్తోంది. మరి ఒక పిటిషనర్ బ్రతికి లేనప్పుడు అయినా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి న్యాయపరమైనటువంటి ఆ చిక్కులను ఎదుర్కోవాల్సిందేనా? దానిపైన న్యాయ అధికారులు ఏమంటున్నారు ప్రభాకర్? అయితే రాధాకృష్ణ, పిటిషనర్ దారుడు ఎవరైతే ఆ తను ఉన్నాడో తను మరి అదృష్టవశాత్తు తను చనిపోవడం జరిగింది. దురదృష్టవశాత్తు కూడా బీఆర్ఎస్ పార్టీకి అది అదృష్టంగా భావిస్తా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా దురదృష్టంగా భావిస్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా తను కోర్టు పరిధిలో చాలా సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తా ఉన్నాడు. గతంలో కాళేశ్వరం సంబంధించి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ డిజైన్ విషయంలో నాణ్యత లోపించిన దాని విషయంలో కూడా చాలా వరకు కూడా రాజలింగమూర్తి అనేటటువంటి ఒక వ్యక్తి ఈ కోర్టులో పిటిషన్ వేసి కూడా వాదనలు వినిపిస్తూ కూడా చాలా వరకు కష్టపడ్డాడు. కానీ తను ఇప్పుడు ఇక్కడ లేని పరిస్థితిలో కూడా కోర్టు కీలక నిర్ణయం చెప్తా ఉన్నది. తను లేకపోయినా కూడా చనిపోయినప్పటికీ కూడా తను వేసినటువంటి పిటిషన్ మాత్రం ఉంటుంది. దాని మీద ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని దాన్ని కూడా కోర్టు గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కేసీఆర్ కు మరో నోటీసులు కూడా పంపేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 9కు సంబంధించి కూడా ఖచ్చితంగా హాజరు కావాలి. కేసీఆర్ తరపు నుంచి న్యాయవాది హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే పిటిషన్ దారుడు మరి రాజలింగమూర్తి చేసినటువంటి ఆ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సమాధానంగా మరి కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే నాణ్యత లోపం జరిగిందా? అదే విధంగా అందులో పేర్కొన్నట్టుగా ఈ ప్రాజెక్ట్ అనేటిది ఎక్కువ ఖర్చుతో పెట్టి కోట్లు మరి ఇందులో అక్రమాలు జరిగాయి అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా మరి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కేసీఆర్. అదేవిధంగా ఈ ప్లాన్ డిజైనింగ్ అనేది ఎందుకు మారవడం జరిగింది, ఎందుకు మార్చారు, మరి మార్చడం వల్లనే ఇంకా ఎక్కువ డబ్బు దానికి వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చిందనే దాన్ని కూడా, సో మరి నిజంగానే దానికి సంబంధించిన అనుమతులు లేవా, లేకపోతే ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి అనేది. సో ఏవైతే పిటిషన్ దారుడు రాజలింగమూర్తి చేసినటువంటి ఏవైతే పేర్కొన్నటువంటి పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా సుదీర్ఘంగా మరి కోర్టులో వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంబంధించిన న్యాయవాది కూడా. సో ఈ సెప్టెంబర్ 9న మరి హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకో పరిస్థితి లేదు. పిటిషన్ వేసినటువంటి వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా ఆ పిటిషన్ మాత్రం ముందుకు వెళ్తుంది. దీంట్లో ఎట్లాంటి పరిస్థితులు కూడా రాజీ పడాల్సిన అవసరం లేదంటూ కూడా తన తరపు నుంచి న్యాయవాది ఎవరైతే ఉన్నారో తన వాదనలు వినిపించుకోవచ్చు అంటూ కూడా కోర్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్గా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటన పైన అయితే ఇప్పటికే రాజకీయపరమైనటువంటి స్థాయిలో అయితే తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ రాజకీయాల్లో కూడా. మరి నిర్మాణంలో లోపాలు ఉన్నాయా, మరి నిర్ణయాల్లో ఎవరి పాత్ర ఉంది అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఈ అంశాలపైన విచారణలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే మరి కోర్టు విచారణ పూర్తయ్యే వరకు కూడా మరి ఈ ఆరోపణలు ఇక ఎవరైతే బాధ్యతలకు సంబంధించినటువంటి తుది నిర్ణయంగా అయితే భావించకూడదని తెలుస్తూ ఉంది. మొత్తంగా మేడిగడ్డ బ్యారేజీ కేసులో అయితే కేసీఆర్కు మరోసారి కీలక నోటీసులు అయితే జారీ కావడం కీలక పరిణామంగా మారింది. మరి నోటీసుల జారీ తర్వాత కేసు విచారణ ఏ దిశగా సాగుతుంది, సెప్టెంబర్ 9న అయితే మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఇప్పుడు సర్వత్రా అయితే ఉత్కంఠగా మారిపోయిందనే చెప్పుకోవాలి.